నమస్కారం. నిత్య సాధన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పాండవులలో ద్వితీయుడైనటువంటి భీమసేనుల వారి జీవిత గాథను ఒకసారి మనం స్మరించుకుందాం. మొన్న పూర్వం మనం యుధిష్ఠిరుల వారి గురించి, సత్యవతీ దేవి గురించి చెప్పుకున్నాం కదా. అలాగే ఈరోజు భీమసేనుల వారి గురించి చెప్పుకుందాం. యుధిష్ఠిరుడు జన్మించాక ఒకనాడు పాండురాజు కుంతీదేవితో అన్నమాట, ఓ కుంతి, పరమధర్మాత్ముడైనటువంటి పిల్లవాడిని మనం కన్నాము. అయితే ఇప్పుడు ఈ పిల్లవాడికి తోడుగా, ధర్మాత్ముడికి తోడుగా మహాబలవంతుడైన వాడు ఉండాలి. అన్నగారి మాట నవదల దాల్చగలగాలి. అప్పుడే ధర్మాత్ముడి పక్కన ఒక బలవంతుడు ఉంటేనే లోకం కూడా ధర్మాత్ముడి మాట వింటుంది. కాబట్టి అటువంటి సత్పుత్రుణ్ణి నువ్వు వాయుదేవుడి అనుగ్రహంతో కనవలసింది. ఎందుకంటే వాయుదేవుడు పూర్వము ఆంజనేయ స్వామి జన్మానికి కారణమయ్యారు. అటువంటి పుత్రుడు కానీ మళ్ళీ మనకి కూడా బిడ్డగా వస్తే ఇంకా ఆయన బలం ముందర ఎవ్వరూ కూడా నిలవలేరు. అటువంటి పుత్రుని ఆకాంక్షించి నువ్వు వాయుదేవుణ్ణి వరం అడగవలసింది అని చెప్తే ఆవిడ భర్త మాట నవదలు దాల్చి ప్రశాంతమైన మనసుతో కూర్చొని ధ్యానించి వాయుదేవుణ్ణి ధ్యానించారన్నమాట. వాయుదేవుడు కూడా ఆవిడని అనుగ్రహించి అటువంటి పుత్రుడు తప్పక కలుగుతాడు అని చెప్పేసి ఆవిడని ఆశీర్వదించి వెళ్ళారు. అప్పుడు ఆ తరువాత కాలంలో సుతుండు నభస్వదంశమున సుస్థిరుండై యుదయించిన మహాయతికృత జాతకర్ముండగు నాతని కాతత వీర్య విక్రమోన్నతునకు భీమసేనుండను నామము దానునరించి దివ్య వాక్సతి శతశృంగ శైల నివసన్ముని సంఘము సంతసిల్లంగన్. మహాబలవంతుడైనటువంటి కుమారుడు జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ భీమసేనుల వారు పుట్టినప్పుడు కూడా శుభశకునాలని శతశృంగ పర్వతం మీద కనిపించాయి. సాక్షాత్తుగా ఆకాశవాణియే, అంటే పరదేవతా స్వరూపమే ఆకాశ మార్గం నుంచి ఆవిడ పలికారనమాట. భీమసేనుడు ఉద్భవించారయ్యా అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి ముని సంఘాలు, విప్రవరులు కూడా పరమ సంతోషాన్ని పొందారు. 11వ రోజు నాడు కుంతీదేవి భీముడిని ఎత్తుకొని అక్కడ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. ఆ దగ్గరలో పెద్ద పులి వస్తే ఆవిడ ఊహించని ఆ పరిణామానికి ఆవిడ శరీరం పటుత్వం కోల్పోయి చేతిలో ఉన్న పిల్లవాడు కాస్త పడిపోయాడు. పిల్లవాడు పడిపోయి దొర్లుకుంటూ వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా స్పృహ కోల్పోయినంత పనైంది. ఇది విని పాండురాజు వెంటనే ధనుర్బాణాలు తీసుకొచ్చి ఆ పెద్ద పులిని సంహరించాడు. ఈవిడ స్పృహ పొంది పిల్లవాడు ఎక్కడా అని చెప్పేసి ఆవిడ ఏడుస్తూ పరిగెడితే, ఎక్కడ పడిపోయాడు, ఏమైపోయాడో అని చెప్పి పరిగెడితే ఈ పిల్లవాడు పడిన చోటల్లా రాళ్ళు, కొండలు కూడా, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు కూడా నుగ్గు అయిపోయాయి తప్ప కానీ ఇక్కడ వెళ్ళి తీరా చూస్తే పిల్లవాడు సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. వాయుదేవుడు ఎంత గొప్ప బలశాలిని ఇచ్చారు అని వాళ్ళిద్దరు కూడా పరమ సంతోషాన్ని పొందారు. తర్వాత కాలంలో అర్జున, నకుల, సహదేవులు కూడా పుట్టాక పాండురాజు గారు శరీరాన్ని వదిలాక వీళ్ళంతా హస్తినాపురానికి చేరుకున్నారు. ఇక్కడ భీముడు పుట్టిన రోజు నాడే అక్కడ 100 మంది కౌరవులు పుట్టారు. అందుకే వాళ్ళకి స్వతహాగా భీముడు అంటే వాళ్ళకి చాలా పగ. భీమసేనుడు కూడా వాళ్ళంటే విరోధ భావం ఏర్పడింది అన్నట్టు. ఒకే రోజు నాడు పుట్టారు, ఒక విధంగా శత్రువులుగా ఉండిపోయారు. అయితే వెళ్ళిన వీళ్ళంతా కూడా హస్తినాపురానికి చేరిన మొదట్లో పిల్లలంతా కూడా ఆడుకునేవారు. ఆడుకునేటప్పుడు ముఖ్యంగా భీముడి పరాక్రమాన్ని, భీముడి భుజబలాన్ని చూసే కౌరవులందరూ కూడా బెంబేలెత్తిపోయారు. అసలు ఈ బెంగ, ఈ దిగులు మొదలవడానికి గల కారణమే భీముడిలో ఉండే పరాక్రమం. ఆయన మామూలుగా ఆటలాడుతున్న, ఏదైనా చెట్ల నుంచి కాయలు, పళ్ళు తెంపుకుంటున్నా ఈయన ధాటికి తట్టుకోవడం అసలు చాలా కష్టంగా ఉండేది వాళ్ళకి. అది చూసే భయపడిపోయేవారు. ఇది చూసి ఈ భీముడు ఎంత బలవంతుడే, ఈ భీముడు తమ్ముడిగా ఉంటే యుధిష్ఠిరుని ఎవరు ముట్టుకోలేము అని చెప్పి అప్పటి నుంచే, ఆ చిన్న వయసు నుంచే దుర్యోధనుడు కుట్రలు, కుతంత్రాలు మొదలెట్టాడు. అని అంటే కుట్రలు, కుతంత్రాలు అంత తేలిగ్గా అలా ఎలా మొదలెట్టారు? పెద్దలైన వాళ్ళు లేరా అంటే చెప్పవలసిన వాళ్ళు చెప్పవలసిన సమయంలో ఆపి అతని మనస్థితిని బాగు చేయలేదు. అంటే భీష్ముడు, విదురుడిది తప్ప అని కాదండి, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఎక్కువ తెలుస్తుంది. అంటే తెలియదు, అదేంటి అలా ఎలా తెలుస్తుంది అని మనకి ఒక అనుమానం వస్తుంది. కానీ ధృతరాష్ట్రుడికి చాలా విజ్ఞత ఉంది. అంటే ఆయనకి గ్రహించగలరు. పేరుకే ఆయన అంధుడు, కానీ ఆయనకి అవతల వాళ్ళ మనసులో ఏముందో ఏంటో తెలియనంత అమాయకుడేం కాదు. ఆయనకు చాలా తెలుసు. కానీ సంస్కరించుకోలేదు తన కుమారుని. మరి దాని ఫలితం రాబోయే కాలంలో తెలుస్తుంది కదా. దాని ఫలితం అనుభవించాల్సి వచ్చినప్పుడు అనుభవించాల్సిందే. ఎందుకంటే సరైన సమయంలో సరైన విత్తనాలు వేసుకొని కారణానికి. సరే,
కుతంత్రాలు మొదలయ్యాయని చెప్పేసి ఇదివరకు వ్యాసుల వారు కూడా సత్యవతీదేవిని అందుకే చెప్పి పంపించేశారు, నువ్వు ఆశ్రమానికి వెళ్ళిపో, అక్కడ తపస్సు చేసుకుంటూ గడుపు నీ కోడళ్ళతోని. ఒకనాడు ప్రమాణ కోటిలో భీముడు అలసిపోయి ఆడుకొని మిగతా అందరితో ఆడుకొని అలసిపోయి నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఆ పడుకున్న భీముడిని దుర్యోధనుడు తీగలతో కట్టేయించి అక్కడ దగ్గరలో ఉండే మడుగులో పడవేయించాడు. కానీ భీముడు నిద్ర లేచి ఒళ్ళు విరుచుకోగానే ఆ తీగలన్నీ కూడా ఒక్కసారిగా తెగిపోయాయి. కర్మపాసం నుంచి మనుషుడు తెంచుకొని ఉన్నత స్థితికి చెందినట్టుగా. అలాగే నిద్రపోతున్న భీముడిని పాములతో కరిపించాలని చూశాడు, విషాన్నం పెట్టి చంపించాలని చూశాడు. కానీ ఎన్ని చేసినా సరే భీముడి మీద ఒక్క చిన్న ప్రభావం కూడా పడలేదు, ఆయనకి ఎటువంటి అవస్థ కలగలేదు. కానీ ఇది గమనిస్తున్న వాళ్ళు కుంతి యుధిష్ఠిరుల వారు ఉన్నారు. వాళ్ళు చూసి వాళ్ళు బాధపడి అయినా సరే ఓర్చుకో భీమా, ఇది బయటికి చెప్పద్దు అని చెప్పేసి అంటే అన్నమాట తల్లి మాట విని ఈయన కూడా ఓర్చుకున్నాను. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ వినేవాళ్ళు కూడా వినాలి కదండి. వినేవాళ్ళు విన్నప్పుడే కదా ఆ మాటకు ఒక గౌరవం ఉంటుంది. అప్పుడు విన్నందుకు ఈయన కూడా గౌరవనీయుడయ్యాడు. ధర్మరాజు చెప్పంగానే ఈయన కూడా నేనెందుకు వినాలి అని దుర్యోధనులా మాట్లాడుంటే అప్పుడు ఇంకోలా ఉండేది పరిస్థితి. కానీ ఈయన మాట విన్నారు కాబట్టి ధర్మరాజు మాటకి ఈయన గౌరవించి ఈయన కూడా గౌరవనీయుడయ్యాడు. అంత చిన్న వయసులోనే ఈయనకు కూడా ఓ విధమైన మెచ్యూరిటీ వచ్చిందని చెప్పచ్చు, అందులో ఏమీ సందేహం లేదు. సరే, తర్వాత కాలంలో ఇటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగాయి, అయినా సరే వీళ్ళు తట్టుకొని నిలబడ్డారు. ద్రోణాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేసి ఆ తర్వాత విద్యాభ్యాసం చేశారు. విద్యా ప్రదర్శన అయ్యింది. విద్యా ప్రదర్శనలో కూడా భీముడు దుర్యోధనుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంచుమించు వైరభావంతోనే ఉన్నారు. అందరూ విద్యా ప్రదర్శన చేసినప్పటికీ వీళ్ళ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధం జరుగుతుందా అన్నంత పరిస్థితి వచ్చింది ఆ సమయంలో. ఆ తర్వాత కూడా ధర్మరాజుని యువరాజుని చేశాక ఇంకా వీళ్ళు తట్టుకోలేకపోయారు ఆ స్థితిని. కౌరవులు 100 మంది కౌరవులు కూడా తట్టుకోలేక ఇంకా ఏకంగా తండ్రినే సంప్రదించి, నాన్న నువ్వు ఇలా ఉంటే కుదరదు, నువ్వు ఇలా వాళ్ళకే ఫేవర్ చేస్తుంటే కుదరదు, ఇంకేదో విధంగా చెయ్యంటే ఇంకా తండ్రితో కలిసి దురాలోచనలన్నీ చేసి వాళ్ళని వారణావతానికి పంపించారు. వారణావతానికి పంపిస్తే ఇంత సడన్గా వారణావతానికి ఈ విధంగా పంపించడాన్ని చూసి విదురుడు శంకించి, అగ్ని విషయంలోనూ విషం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ఏ విధంగానైనా ప్రమాదం రావచ్చు అని చెప్పాను. వారణావతానికి వాళ్ళు అక్కడ భవనానికి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన భవనానికి వెళ్ళంగానే అక్కడ ఆయన యుధిష్ఠిరుడు కనిపెట్టేశారు, అది లక్క ఇల్లు కాబట్టి ఏ క్షణమైనా అగ్ని వల్ల మనకు ప్రమాదం ఏర్పడుతుందని. అన్నయ్య మనం ఇప్పుడే వెళ్ళిపోదాం, దీనికి భవనానికి నిప్పు అంటుకుంటే ప్రమాదం ఉందనంటే భీముడు అన్నమాట, అన్నయ్య మనం ఇప్పుడే వెళ్ళిపోదాం, ఇప్పుడే దీనికి నిప్పు అంటించేసి వెళ్ళిపోయి ఏమిటి దుశ్చేష్ట అని చెప్పేసి అడుగుదామంటే తప్పు, ఇది మనకు నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యము లేదు, ఇది మనం వెళ్ళి పెదనాన్న మీదే నింద వేస్తున్నట్టు కాదా, అది చూసి బంధువులు బాధపడరా, ఇది మనకు తగిన సమయం కాదు, విదురుడి నుంచి మనకి ఎటువంటి సందేశం వచ్చేంత వరకు మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉందాం అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉండటం ప్రారంభించారు. విదురుడు కూడా వెంటనే వీళ్ళ కుటిల ఆలోచనలన్నీ ఆయన పసిగట్టి కనకుడు అనే వ్యక్తిని పంపించారన్నమాట. అదే భవనంలో అతి రహస్యంగా సొరంగాన్ని తవ్వించి అక్కడి నుంచి బయటపడి కొన్నాళ్ల పాటు అదృశ్యంగా ఉండేలాగా వీళ్ళు ముందే ఆలోచించి పెట్టుకున్నారు. అనుకున్న సమయం రానే వచ్చింది. చతుర్దశి రోజు నాడు వాళ్ళు పెట్టేలోపే వీళ్ళే పెట్టేసేసి ఎవరైతే ఈ కుటిల ఆలోచనలో పాలు పంచుకున్నారో అక్కడ పురోచనుడు, మిగతా అక్కడ బోయ స్త్రీ, ఆమె పిల్లలు, అక్కడ వాళ్ళు నిద్రిస్తుండగానే వీళ్ళు ఇక్కడ నిప్పు పెట్టేసి వాళ్ళు అక్కడ ఆ సొరంగ మార్గం ద్వారా వెళ్ళిపోయారు. ఆ సొరంగ మార్గంలో అక్కడి నుంచి తప్పించింది ఎవరంటే భీముడే వీళ్ళందరినీ మోసుకుంటూ వెళ్ళాడు. అటు భుజానేమో ధర్మరాజుని, అర్జునుడిని, చేతుల్లోనేమో నకుల సహదేవుల్ని, వెనకాల వీపు మీదేమో తల్లి కుంతీదేవిని మోసుకుంటూ ఇంచుమించుగా 1.5 రోజు పాటు ఆ చీకటి సొరంగ మార్గంలో నడుచుకుంటూ అలసట అన్నది లేకుండా వాళ్ళని తీసుకెళ్ళగలిగారు. తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళని గంగ ఒడ్డున పడుకోబెట్టి ఏంటి ఈ స్థితి అని చెప్పేసి ఆయన బాధపడుతుంటే ఇంతలో అక్కడ దగ్గరలో ఒక రాక్షసుడు ఉన్నాడు, హిడింపుడు అని మీకు కూడా తెలుసు. ఆ హిడింపుడు నరవాసన వస్తుంది, నాకు ఆకలిస్తుంది, ఆహారాన్ని తీసుకురా అని చెప్పి చెల్లెలు హిడింబని పంపించాను. హిడింబ బయలుదేరినప్పుడు అన్నగారికి ఆహారం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే బయలుదేరింది. అయితే భీముని చూడంగానే
భీముడి పట్ల ఈయన నా భర్త అనే భర్తృభావన ఆవిడ పొందింది. ఆవిడ విధంగా ఆవిడ ఇంద్రియాలన్నీ కూడా భీముడిని చూసి ఈయనకు నేను భార్యను అవ్వాలి అని చెప్పి ఆవిడ నిశ్చయించుకుంది. అదే మాట ఆవిడ ఎదురొచ్చి కామరూపంలో ఆవిడ రూపాన్ని మార్చుకుని ఎదురొచ్చి నేను హిడింబను అని ఆవిడ తన నిజ రూపాన్ని ఆవిడ అంటే తన యథార్థ స్థితిని ఆవిడ ఉన్నట్టుగా చెప్పేసినట్టు, నిన్ను చూసి నేను మన్మథ తాపానికి లోనయ్యాను, నువ్వు నాకు భర్తవి కావాల్సింది అంటే నేనున్న స్థితి ఏమిటో తెలీదు, నేను ఇక్కడ నాకు దగ్గరలో నా తల్లి తోబుట్టువులు ఇలా పడి ఉన్నారు, ఇటువంటి స్థితిలో వచ్చి నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, ఇది నీకు తగునేనా, ఈ విధంగా మాట్లాడవచ్చా అని చెప్పేసి ఆయన అన్నారే తప్ప కానీ అవునా నువ్వు నా పట్ల భర్త అనే భావన పొందావా అని చెప్పి ఉన్నపళంగా ఆవిడ ఒప్పుకోలేదు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే పాండవులు అనగానే కొంతమందికి ఒక చులకన అభిప్రాయం ఉంది. 5 అన్నదమ్ములు ఒక స్త్రీని వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి స్త్రీల పట్ల గౌరవం లేదని, వాళ్ళు స్త్రీల పట్ల అంటే ఏదెలా అయినా సరే వాళ్ళకి ఇంకా విచక్షణ లేదు, నియమబద్ధమైన జీవితం లేదు అని చెప్పేసి కూడా అభిప్రాయం కొంతమందికి ఉంది. అందుకే చెప్పవలసి వస్తుంది. ఈ విధంగా నువ్వు ఇలా అనడం తగునా అని చెప్పేసి భీముడు అన్నారే తప్ప కానీ ఆవిడ అన్నదానికి ఆయన ఏమీ వెంటనే మురిసిపోయి అంగీకరించలేదు. ఇంతలోకి హిడింబుడు ఆకలి తనకి ఆహారానికి ఆలస్యం అవుతుంది, ఇంకా చెల్లెలు తీసుకురాలేదే అని చెప్పి అక్కడికి ఆయన వచ్చాను. వస్తే ఇంతలోకి చెల్లెలి మాటలు విని నాకు ఆహారాన్ని తెమ్మంటే వెళ్ళి అతన్ని పట్ల భర్త అనే భావాన్ని పొందావా అని చెప్పి కోపంతో చెల్లెల మీదకే రాబోయాడు. స్త్రీ తన ముందరే ఉన్నటువంటి స్త్రీ మీదకి ఒక రాక్షసుడు రాబోతుంటే వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు ఇది అన్నీ కూడా లేకుండా ఇప్పుడు ఈవిడ రక్షణ భారాన్ని భీముడు భుజానికి ఎత్తుకొని హిడింబుడితో యుద్ధానికి తలబడ్డాడు. ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే మిగతా వాళ్ళకి స్పృహ వచ్చింది. వచ్చి ఏం జరుగుతుందని చూస్తే పక్కనే ఉన్న హిడింబని అడిగితే ఆవిడ ఉన్నట్టుగా యథావిధిగా మొత్తం చెప్పి ఇప్పుడు చూడండి మీ అబ్బాయి హిడింబుడిని చంపేసి వస్తారు, మీకు ప్రీతి చేస్తారు, మనందరి మనసులకు సంతోషాన్ని కలిగిస్తారని ఆవిడ అది ఎంతో తేలిగ్గా ఆవిడ చెప్పి అనుకున్నట్టుగానే హిడింబుడిని చంపేసి భీముడు వచ్చాను. భీముడు వస్తే ఆ తర్వాత ఆవిడ వెళ్ళి కుంతీదేవికి నమస్కరించి తన బాధనంతా చెప్పుకుంది. అమ్మా, నేను భీముడిని చూసి ఈయనే నా భర్త అనుకున్నాను, నేను రాక్షస స్త్రీని కాబట్టి నన్ను భీముడితో ఉండనివ్వండి అని చెప్పేసి ఆవిడ ప్రార్థించింది. అయితే ఇక్కడ మనందరికీ ఇక్కడ ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలండి. ఇది వరకు రామాయణ కాలంలో కూడా శూర్పణఖ ఇలాగే వచ్చి రామలక్ష్మణులతో ఇలాగే ప్రతిపాదించింది, ఇంచుమించుగా ఇటువంటి ప్రతిపాదనే పెట్టింది. కానీ ఆవిడకి చిత్తశుద్ధి లేదు. శూర్పణఖకి చిత్తశుద్ధి లేదు. పైగా రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడు కాబట్టి అది అక్కడ అధర్మం. ఇక్కడ ఈవిడ చిత్తశుద్ధి ఉంది. ఈవిడ భీముడినే అనుకుని తప్ప కానీ పూర్వం అలా ఇంకెవరిని కూడా అలా అనుకోలేదు. పైగా ఆవిడ జరగబోయేది చెప్పింది. ఆవిడలో సచ్చీలత కనిపించింది కుంతీదేవికి యుధిష్ఠిరుడికి. కాబట్టి ఇక్కడ ఈవిడ కోరిక తీర్చడం ధర్మం. పైగా ఈవిడ నేను భీముడికి భార్యని కాలేకపోతే అంటే భీముడితో నేను ఉండలేకపోతే నేను నా ప్రాణాలు దక్కవు. ఒక క్షత్రియుడికి అవతల ఒక ప్రాణిని కాపాడడం కంటే గొప్ప ధర్మం ఏముంటుంది, కాబట్టి మీరు నాకు న్యాయం చేయండి అని చెప్పి కుంతీదేవిని అర్థిస్తే అప్పుడు ఆవిడతో కలిసి ఉండటానికి యుధిష్ఠిరుడు కుంతీదేవి కూడా ఇద్దరు అంగీకరించారు. ఒక విధంగా ఆవిడ భీముడికి భార్య అయింది. ఒక విధంగా ఏంటి ఆవిడ భీముడికి భార్య అయింది. సరే కుంతీదేవి కూడా చెప్పింది అనమాట, తల్లి నువ్వు ఉండొచ్చు, పగలంతా కూడా భీముడు నీతో ఉంటారు, కానీ మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు రక్షణ భీముడే, రాత్రిపూట మా రక్షణకి మాత్రం అతను ఉండవలసిందే అని చెప్తే హిడింబ కూడా సంతోషంగా అంగీకరించింది. వాళ్ళు కొన్నాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడ వ్యాసుల వారు కూడా వచ్చి అందుకు వాళ్ళిద్దరి సమాగమం కూడా ధర్మబద్ధమైంది అని అంగీకరించి వీళ్ళని ఓదార్చారు. వీళ్ళున్న పరిస్థితులు అన్నీ ఓదార్చి ఆ దగ్గరలో ఉండే శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళవలసిందిగా చెప్పారు అనమాట. శాలిహోత్రుని ఆశ్రమంలో వీళ్ళు అక్కడ ఉండి అక్కడ కూడా విద్యాభ్యాసం చేశారు. ఆ స్థితిలో కూడా విద్యాభ్యాసం చేశారు. ఈలోగా హిడింబ భీముడితో కలిసి ఉండేందుకు ఆవిడకి ఘటోత్కచుడు అనే పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టంగానే యవనవంతుడయ్యి తండ్రికి తల్లికి మిగతా అందరికీ కూడా ధర్మరాజ అర్జున నకుల సహదేవులకి నాయనమ్మైన కుంతీదేవికి కూడా నమస్కరించాడు. ఆ మొట్టమొదటి సంతానం కదా, వాళ్ళు కూడా ఎంతో ప్రేమను చూపించారు అనమాట. తండ్రికి ఘటోత్కచుడు మాట ఇచ్చాడు, తండ్రి నేను అమ్మని తీసుకొని నేను ఉత్తరం వైపు వెళ్ళిపోతున్నాను అంటే పుట్టంగానే యవనవంతుడు అయిపోయాడు,
నేను అమ్మని తీసుకొని ఉత్తరం వైపు వెళ్ళిపోతున్నాను. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నన్ను తలుచుకోండి. నేను 3 సార్లు నన్ను తలవంగానే నేను మీ ముందర ప్రకటితమై మీకు కావాల్సిన సహాయం అంతా చేస్తాను అని చెప్పేసి అన్నాను. వాళ్ళందరూ కూడా సంతోషించి ఆశీర్వదించి పంపించారన్నమాట. అక్కడి నుంచి వీళ్ళు ఏకచక్రపురానికి వెళ్ళారు, పాండవులు, కుంతీదేవి. ఏకచక్రపురంలో బ్రాహ్మణులుగా, అంటే కొన్నాళ్ళ పాటు ఎవరు ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పొద్దు అని చెప్పేసి వ్యాసుల వారు కూడా చెప్పారు. కొన్నాళ్ళ పాటు గుప్తంగా ఉండండి అని చెప్తే ఇప్పుడు ఏ వేషంలో ఉంటారు? కాబట్టి బ్రాహ్మణుల వేషం వేసుకొని భిక్షాటన చేసుకొని ఉన్నారన్నమాట. భిక్షాటన చేసుకొని అయినా సరే వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టుకున్నారు. భిక్షాటన చేసుకొని ఇంతమందికి కూడా వాళ్ళంతా కూడా కలిపి సగం అన్నం భీముడికే పెట్టేవారు. ఎందుకంటే పాపం భీముడు కూడా మిగతా వాళ్ళందరితో పంచుకు తింటున్నప్పటికీ ఈయన ఇంత తక్కువగా తినాల్సి వస్తుంది, కాలం ఎంత కష్టమైంది అని చెప్పి బాధపడ్డారే కానీ ఎవరి మీద ఎదురు తిరగలేదు. భీముడు కూడా ఓర్చుకున్నాడు. ఇప్పుడు ఈ ఓర్పుకి గుర్తుగానే అసలు హిడింబతో వివాహం జరగడానికి గల కారణమే వీళ్ళు పాటిస్తున్న ఈ ధర్మానికి రాబోయే కాలంలో వీళ్ళకి రక్షణగా ఘటోత్కచుడు జన్మించేటట్టుగా చేశానమాట. ఎందుకంటే అటువైపు కౌరవుల వైపు కూడా రాక్షసులు వాళ్ళ వైపు చేరుతారు. రాక్షసులు రాక్షస బలంతో వీళ్ళు ఎదుర్కోవడం అనేది అన్ని వేళలా కుదురుతుందా? కుదరదు. కాబట్టి అటువైపు రాక్షస బలం ఉంది కాబట్టి ఇటువైపు కూడా రాక్షసుల్లో కొంత ధర్మాత్ముడు రక్త సంబంధికుడుగా రాక్షస బలం కూడా రావాలి అంటే హిడింబకి భీముడికి వివాహం జరిగేట్టుగా వెనకాల పరదేవత రచించినటువంటి ఒక ఇదనమాట ఆలోచన. ఆ ఏకచక్రపురంలో వీళ్ళు వెళ్ళి ఉన్న కొంతకాలంకి ఏకచక్రపురంలో అక్కడ బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు ఎవరింట్లో అయితే ఏ బ్రాహ్మణుడి ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ బ్రాహ్మణుడి ఇంటి వాళ్ళ వంతు వచ్చింది. అక్కడ రాక్షసుడు బకాసురుడు అనే రాక్షసుడు వాళ్ళ ఇంటి నుంచి ఎవరో ఒకళ్ళని పంపించమని చెప్పి ఆ రాజు తరఫు సేవకులు వచ్చి చెప్పారనమాట. నువ్వే అక్కడ ఆ బ్రాహ్మణుడి ఇంట్లో బ్రాహ్మణుడు, అతని భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. వాళ్ళు నేను వెళ్తానంటే నేను వెళ్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అది విని కుంతీదేవి, అయ్యా మీరెవ్వరూ కాదు, నేను నా కుమారుని పంపిస్తాను అంటే, అమ్మ ఆ రోజుల్లో చూడండి, అమ్మ ఆశ్రయం ఇచ్చినందుకు మీరు వెళ్తానంటున్నారా? తప్పమ్మా, వద్దు, మేమే వెళ్తాము అని చెప్పేసి అంటే, మరేం పర్వాలేదండి, నా కుమారుడికి మంత్రబలం ఉంది, ఆ మంత్రబలంతో ఆ బకాసురుణ్ణి సంహరిస్తారు, తప్పకుండా ఆ మంత్రబలంతోనే మీకున్న ఈ ఏకచక్రపురానికి ఉన్న ఇబ్బంది అంతా పోయేట్టు చేస్తారు అని చెప్పేసి వాళ్ళందరికీ ఆవిడ అభయం ఇస్తున్నమాట. భీముడు కూడా పరమ సంతోషాన్ని పొందాను. అమ్మయ్య, ఇన్నాళ్ళకి తనకి భుజబలం చూపించుకునేందుకు అవకాశం వచ్చింది అని చెప్పేసి పరమ సంతోషంగా తయారవుతుంది అనమాట ఆ రోజు వెళ్ళడానికని. భీముడికి ప్రీతికరంగా వీళ్ళందరూ కూడా మంచి పదార్థాలన్నీ పెడుతున్నారు బ్రాహ్మణులు వాళ్ళు. మిగతా నలుగురు భిక్షాటనకి వెళ్ళి వచ్చి భీముడిలో సంతోషాన్ని చూడంగానే యుధిష్ఠిరుల వారు అన్నారు, అమ్మ వీడేంటి ఇంత సంతోషంగా ఉన్నారు, ఎవరి మీదకైనా యుద్ధానికి వెళుతున్నారా అని చెప్పేసి అంటే, అవును నాయన, ఏకచక్రపురం వారికి ఇబ్బంది వచ్చింది కాబట్టి బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు, వాళ్ళ వల్ల వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, భీముడిని పంపిస్తానని చెప్పేసి నేనే మాట ఇచ్చాను అని ఆవిడ తేలిగ్గా చెప్పాను. అమ్మ ఈ విధంగా మాట ఇవ్వడం తగునా అంటే, నీకు తెలియదు యుధిష్ఠిరా, ఇతను పుట్టిన 11వ రోజు నాడే ఇతను పడిన ప్రదేశంలో రాళ్ళు నుగ్గయ్యాయి తప్ప కానీ ఈ పిల్లవాడికి ఏమీ కాలేదు, వజ్రదేహం లాంటి వాడు నీ తమ్ముడు, కాబట్టి అవతల వాళ్ళకే ప్రమాదం తప్ప కానీ ఈయనకి అవతల వాళ్ళకే భీముడి వల్ల ప్రమాదం తప్ప కానీ భీముడికి ఎవరి వల్ల ప్రమాదం లేదు, నువ్వు కూడా తెలుసు కదా, నీకు కూడా తెలుసు కదా, చిన్నప్పటి నుంచి పాములతో కరిపించాలని చూసిన, విషాన్నం పెట్టినా కానీ ఏమీ కాలేదు, బకాసురుడికి అసూలు చెల్లిపోతాయి తప్ప కానీ బకాసురుడి వల్ల ఇతనికి ఏం ప్రమాదం రాదు అని చెప్పి ఆ రోజు పంపించాను. అనుకునే ప్రకారంగానే బకాసుర వధ అయింది. ఆ తర్వాత కాలంలో కూడా ద్రౌపదీదేవితో వివాహం జరిగింది. ద్రౌపదీదేవితో వివాహం జరిగి తిరిగి వీళ్ళందరూ కూడా హస్తినాపురానికి వచ్చారు. హస్తినాపురానికి వచ్చి ఆ తర్వాత వీళ్ళు వీడిగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తున్నారు అనమాట. ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తున్న సమయంలోనే రాజసూయ యాగం చేయవలసిందిగా నారద మహర్షి ద్వారా పాండురాజు సందేశం పంపించారు. ఇప్పుడు వాళ్ళు వెంటనే కృష్ణ పరమాత్మని పిలిపించారు. మొన్నటి రోజున మనం చెప్పుకున్నాం కదండి యుధిష్ఠిరుల వారి వీడియోలో, కృష్ణ పరమాత్మని పిలిపించారు. కృష్ణ పరమాత్మని పిలిపిస్తే ఆయన అనమాట, ముందు జరాసంధుడిని వధించండి. జరాసంధుడిని వధిస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి 86 మంది రాజులు కూడా మీకు మద్దతునిస్తారు.
ఆ జరాసంధుడు దగ్గర వీళ్ళంతా ఉన్నారు, బందీలుగా ఉన్నారు ఈ రాజులందరూ. రోజుకొకళ్ళని బలి ఇస్తూ క్షుద్ర పూజలు చేస్తున్నారు. కాబట్టి ఆ జరాసంధుడిని ముందు సంహరిస్తే కానీ ఈ రాజసూయ యాగం దిగ్విజయంగా జరగదు అని చెప్పేసి అంటే జరాసంధుడి మీదకి వీళ్ళు పథకం ప్రకారం వెళ్ళారనమాట. అప్పుడే విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థుల్లాగా వేషం వేసుకొని భీముడు కృష్ణార్జునులు కూడా వెళ్ళారు. వెళ్తే అప్పుడు వీళ్ళు అప్పుడే విద్య పూర్తి చేసుకున్న వాళ్ళని కూడా రాజు సత్కరించి వాళ్ళు అడిగిన విధంగా వాళ్ళ విద్యా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అప్పుడే రాజు వాళ్ళకి ఏదైనా వాళ్ళ జీవనోపాధికి కావాల్సినటువంటి విత్తం ఇచ్చి పంపిస్తారు. అయితే ఏం కావాలంటే వాళ్ళు ముందు విద్యార్థుల్లాగా వచ్చినప్పటికీ ఇదిగో తన నిజ స్వరూపాన్ని కృష్ణుడు ప్రకటించాడు. ఇతను భీముడు నీతో యుద్ధానికి వచ్చారు అని చెప్పేసి అంటే పాడ్యమి రోజు నాడు మొదలైన యుద్ధం చతుర్దశి దాకా కొనసాగి మొత్తం 28 రోజుల పాటు యుద్ధం జరిగింది. భీముడికి జరాసంధుడికి యుద్ధం జరిగి ఆ యుద్ధంలోనే భీముడు జరాసంధుడిని చీల్చివేసి పడేశాడు. మనకు తెలిసిందే కదా, జరాసంధుడిని చీల్చివేసి ఆ తర్వాత కాలంలో కూడా మిగతా తూర్పు దిక్కునంతటిని కూడా గెలుచుకొచ్చి మల్ల యోధులతో తూర్పు దిక్కునుండే రాజులందరినీ కూడా గెలుచుకొచ్చి రాజసూయాగం దిగ్విజయంగా యుధిష్ఠిరుల వారి చేత జరిపించారు. ఇదంతా చూసి దుర్యోధనుడికి అసూయ కడుపుమంట మొదలవనే అయింది. వాళ్ళు కూడా తిరిగి మాయాజూదం పేరుతో ఎలాగైనా సరే వీళ్ళ రాజ్యాన్ని సంపదల్ని అపహరించి తిరిగి వీళ్ళని రాజ్య విహీనులుగా పేదవారిగా మారుద్దాం అని చెప్పి వాళ్ళు మణిసభ కట్టాం రండి అని చెప్పేసి ఆహ్వానాన్ని పంపించారు. పంపించి ఆ మాయాజూదానికి యుధిష్ఠిరుడిని రెచ్చగొట్టి అక్కడ కూర్చోబెట్టి ఆడిస్తున్నారు అనమాట. ఇంత కోల్పోతున్నా సరే ఏం మాట్లాడలేదు. ఎందుకంటే భీముడు కూడా భీమార్జున నకుల సహదేవులు కూడా వాళ్ళు ముందరే వాగ్దానం చేశారు అన్నగారి ముందర. అన్నయ్య నువ్వు వాగ్దానం చేసావు కదా ఎవరితోనో గొడవ పడకుండా ఈ 13 సంవత్సరాలు ఉంటాను అని, మేము కూడా ఉంటామని చెప్పేసి అప్పుడు ఊరుకున్నారు. అందుకే సంపదలు ఇచ్చేస్తున్నా సంపదల్ని కూడా పోగొట్టుకుంటున్నా మాయాజూదంలో అన్నయ్య కాపేసే అని అనలేదు. ఎందుకంటే వీళ్ళు సంపదలు ఇచ్చేస్తే వీళ్ళు ఊరుకుంటారేమో, అన్నగారికి మనశ్శాంతిగా ఉంటుందేమో అని చెప్పేసి వీళ్ళు ఊరుకున్నారు. తమని ఒడ్డుతున్నా కానీ ఊరుకున్నారు. కానీ ఎవరి జోలికి వెళ్ళకూడదో వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం ఇంకా భీముడు ఊరుకోలేకపోయాడు. ఎవరి జోలికి? ద్రౌపదీదేవి జోలికి. నిండు సభలో కావుడిని ఈడ్పించి, ఎందుకంటే ఇది ఎవరు ఊహించని దుశ్చర్య, నిండు సభలో కావుడిని ఈడ్పించి చుట్టు పట్టుకొని ఈడుస్తుంటే అప్పుడు ఇంకా తట్టుకోలేక భీముడు అప్పుడు లేచాడు. అంతవరకు ఆయన ఊరుకున్నాడు. భీముడు అప్పుడు లేచి దుశ్శాసన నీ చేతులు బద్దలుగా నీ గుండె చీలుస్తానని చెప్పేసి ఆయన భీకరమైన ప్రతిజ్ఞ ఆయన చేశారనమాట. నీ గుండెలు చీల్చి రక్తం తాగుతాను చూడు, ద్రౌపదీదేవి జుట్టు పట్టుకొని ఈడుస్తావా అని చెప్పేసి అన్నాను. దుర్యోధనుడు సిగ్గు ఎగ్గు లేకుండా అంతమందిలో కూర్చొని తన పంచె పైకెత్తి తొడల మీద కూర్చోంటే ఆ తొడలు విరగొడతాను నేను, నా భార్యకి ఇటువంటివి చూపిస్తావా, నీకు మర్యాద తెలియదా అని చెప్పి ఆయన దుర్యోధనుడి విషయంలోనూ ప్రతిజ్ఞ చేశాను. ఆయన అలా ప్రతిజ్ఞలు చేయగానే దేవతలంతా కూడా ఇది జరుగుతుందని చెప్పేసి దిక్కులన్నీ కూడా పిక్కటిలాగా వాళ్ళు అక్కడ అవును జరుగుతుందని చెప్పేసి అని వాళ్ళు శుభశకునాలు పంపించారు. ఇంకా చిట్ట చివరికి ఇంత జరుగుతున్నా కానీ ధృతరాష్ట్రుడు చూస్తూ ఊరుకున్నారు తప్ప కానీ ఆ కోడలి మానాన్ని కాపాడాలని కానీ ఏ విధమైన ప్రయత్నం చేయలేదు. కానీ చిట్ట చివరికి ఎప్పుడైతే గాంధారి వచ్చి ఇదిగో అక్కడ మన కుమారుల కథల్లోకి గుడ్లగూపలు రాబందులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అపశకునాలు కనిపిస్తున్నాయి, ఇకనైనా శాంతింపచేయని చెప్తే అప్పుడు కపట ప్రేమ ఇది చూపించి నీకు ఎంత కష్టం, అప్పుడు ఏదో పైపైన తిడుతున్నట్టుగా చిన్నప్పటి నుంచి వాళ్ళంటే ఎందుకు రానికి ఇంత అసూయ అని పైపైన కొడుకుని తిడుతున్నట్టుగా తిట్టి, అమ్మ ద్రౌపది మీకు చాలా కష్టం వచ్చింది ఏదైనా కోరుకోమ్మా అంటే ఇంకా ఆవిడ మొదట కోరుకోవడానికి ఇష్టపడలేదు. కానీ కోరుకో తల్లి అని చెప్పేసి అంటే ధర్మరాజుని కొడుకుతో సహా ఆయన్ని బానిసత్వం నుంచి విముక్తం చేయాలి అని చెప్పేసి అన్నాను. తప్పకుండా అనేసి అంటే మిగతా ఇంకో కోరుకోమ్మా అంటే మిగతా నలుగురిని కూడా ఆయుధాలతో సహా వాళ్ళని విముక్తం చేయాలి, దాస్యం నుంచి విముక్తం చేయాలి అని చెప్పేసి అన్నాను. కానీ ఆవిడ వీళ్ళందరి గురించి కోరుకుంది తప్ప కానీ తన గురించి కోరుకోలే. ఏంటి ఆవిడ ధీమా అంటే వీళ్ళందరూ విడుదలయ్యాక దాస్యం నుంచి విడుదలయ్యాక తనని దాసిగా ఉండనివ్వరు కదా, కాబట్టి ఆవిడ కోరుకోలేదు. కానీ జరుగుతున్నదంతా కూడా చూసి భీముడు మాత్రం చాలా రగిలిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళినప్పటికీ వీళ్ళలో ఏ ఒక్కళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. మళ్ళీ అనుజూదానికి రమ్మన్నారు. వీళ్ళు కూడా ఇదే అవకాశంగా, ఎందుకని అంటే జరిగింది ఏం చిన్న అవమానం కాదు,
ఇదివరకు అట్లా చేసిన చిన్న చితక అవమానాలు కాదు, చివరికి ఆఖరికి ద్రౌపదీదేవి దాకా వెళ్ళిపోయారు. ఇంకా భారీ అవమానాన్ని కూడా చూస్తూ ఇంత తాను ప్రతిజ్ఞలు చేశారు. ఇంక ఈ ప్రతిజ్ఞలన్నీ కూడా ఇప్పుడు తిరిగి భార్యని వరం ఇవ్వమన్నా అని చెప్పి ఏదో భిక్ష వేసినట్టుగా రాజ్యాన్ని తీసుకొని అక్కడ ఉండటానికి వాళ్ళు ఇచ్చగించలేదు. కాబట్టి మళ్ళీ తిరిగి అనుజూదానికి అటువైపు నుంచి దుర్యోధనాదులు ఇదంతా ఊరుకోలేకపోయారు. వాళ్ళు పిలిచారు, ఇటువైపు వీళ్ళు వెళ్ళారు. ఈసారి అరణ్యవాసం అజ్ఞాతవాసం అని చెప్పేసి అంటే అరణ్యవాసానికి వీళ్ళు అంగీకరించి మళ్ళీ అనుజూదం వాడి కావాలని వాళ్ళని ఓడిస్తే మేము కూడా అమ్మయ్య వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళారు. వెళుతూ హస్తినాపురం దాటుతూ హస్తినాపురం ప్రజలందరికీ వినిపించేలాగా భీమసేనుడు గట్టిగా చెప్పారు, నేను ఈ రాబోయే సంగ్రామంలో తిరిగి అజ్ఞాతవాసాలు అయిపోయాక జరగబోయే యుద్ధంలో ఈ ధృతరాష్ట్రుడి 100 మంది కుమారుల్ని కూడా నేను నిగ్రహించడం, వాళ్ళని యుద్ధంలో చంపడం ఖాయం. దుశ్శాసనుడి గుండెలు బద్దలు కొట్టడం ఖాయం, దుర్యోధనుడి తొడలు విరగొట్టడం ఖాయం. ఇంత అవమానం జరిగాక మాత్రం ఇంకా వెనక్కి తిరిగి చూసుకునేది లేదు అని చెప్పేసి అని భీమసేనుడు ప్రకటించారు. మిగతా వాళ్ళు కూడా వారి ప్రతిజ్ఞలు చేశారు. ఆ తర్వాత రాబోయే వీడియోలో మనం చెప్పుకుందాం. అరణ్యవాసానికి వెళ్ళారు. అక్కడ అరణ్యవాసంలో కూడా వాళ్ళకి ఏమంత తేలిగ్గా అయిపోలేదు. కింవీరుడు అనే రాక్షసుడు బయలుదేరాడు. ఎవరు? బకాసురుడి తమ్ముడు కింవీరుడు. ఎక్కడ ఈ భీముడు నా అన్న బకాసురుడిని చంపాడు అని చెప్పేసి వీడు వెళుతున్నది వల్ల ఆ బకాసురుడి తమ్ముడు కింవీరుడు వస్తే ఆ కింవీరుడితో తలపడి యుద్ధం చేశారు. కింవీరుడిని సంహరించారు. ఆ తర్వాత మరొకసారి ఏమో వీళ్ళు అంతా కలిసి గంధమాదన పర్వతం వైపు వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ 12 సంవత్సరాల కాలం కూడా అంత తేలిగ్గా వెళ్ళిపోయేది కాదు. ఎలాగో మహాయుద్ధం రాబోతోంది. మహాయుద్ధం అనేది రాబోతుంటే కేవలం 100 మంది కౌరవులకి 5 పాండవులకి జరగదు. వీళ్ళు ఇటువైపు అందరూ వస్తారు. కౌరవులకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పాండవులకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా జరగడం అనేది ధర్మ సంస్థాపనకు జరగబోయే మహాయుద్ధమే తప్ప కానీ ఇకపై చిన్న చితక గొడవలు జరగవు. కాబట్టి 12 సంవత్సరాల కాలం కూడా వీళ్ళు కేవలం ఈ 12 సంవత్సరాల కాలంలోనే వీళ్ళ ప్రతిభకి వీళ్ళు ఇంకా పదును పెట్టుకోవాలి. వీళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలకి, అంటే అర్జునుడు తపస్సు చేయాలి, భీముడికి కూడా తన బలాన్ని ఇంకా పెంచుకోవాలి. కేవలం వీళ్ళ బలం మాత్రమే సరిపోదు, వీళ్ళకి దైవ బలం కూడా తోడవ్వాలి. దైవ బలం తోడవ్వాలంటే అన్ని వేళల్లో తపస్సు ఒకటే కాదు, తపస్సుతో సమానంగా పుణ్యక్షేత్రాల దర్శన, తీర్థయాత్రలు చేయడం, మహాత్ముల్ని కలుసుకొని వాళ్ళ దర్శనం చేసి వాళ్ళ అనుగ్రహాన్ని పొందడం కూడా ఇంచుమించుగా తపస్సుతో సమానమే. కనుక వీళ్ళందరూ రోమస మహర్షి వచ్చారు వీళ్ళ కోసం. ఒకటి ఆలోచించండి, వీళ్ళ వైపు అధర్మం ఉంటే ఇంతమంది మహర్షులు వచ్చి అలా వీళ్ళని ఆశీర్వదించి వీళ్ళకి ఇన్ని సలహాలు ఇస్తారు. కాబట్టి వీళ్ళ వైపు ధర్మం ఉంది కాబట్టే వీళ్ళ వైపు ఇంతమంది మహర్షులు వచ్చి వీళ్ళకు దైవ బలాన్ని వాళ్ళకు ఉన్నటువంటి మామూలు బలాన్ని కూడా ద్విగుణీకృతం చేయడానికే వచ్చారు, కానీ తక్కువ చేయడానికి రాలేదు. ఇటువైపే తగని అధర్మం ఉంటే వీళ్ళకి కూడా అప్పుడు వీళ్ళందరూ ఇంతమంది రావాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ ఒక లాజిక్ అంతే. సరే, ఆ తర్వాత గంధమాదన పర్వతం మీద వీళ్ళు విహరిస్తూ, అంటే వీళ్ళు అటువైపు వెళుతూ ఉంటే అక్కడికి దగ్గరలోనే వీళ్ళు నివసిస్తున్నారు అనమాట. ద్రౌపదీదేవి భీముడు కూడా ఒకనాడు అక్కడ తిరుగుతుంటే అక్కడ సౌగంధిక పుష్పాలని 1000 రేకులు ఉన్నటువంటి బంగారు పద్మాలు లాంటివి అవి వచ్చి పడ్డాయి. అవి వచ్చి పడితే ఇవి ఇటువంటి చాలా బాగున్నాయని చెప్పి ద్రౌపదీదేవి ముచ్చట పడితే ఇటువంటి పూలు తెచ్చిపెట్టండి అని ఆవిడ భీముడిని అడిగారు అనమాట. అప్పుడు అర్జునుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాను. మరి ఆయన పాశుపతాస్త్రం కోసం ఆయన వెళ్ళాలి కదా, ఆయన తపస్సు చేసుకుంటుంటే మిగతా 4 ద్రౌపదీదేవిని అలాగే వీళ్ళ వెంట కొన్ని 100 మంది విప్రులు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా కలిసి తీర్థయాత్రలు చేస్తున్నారు అనమాట. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు విప్రులు? వీళ్ళంతా కూడా వాళ్ళు నిరంతరం కూడా ధర్మం గురించి ప్రబోధిస్తూ పాండవులు వాళ్ళ ధర్మం నుంచి మళ్ళకుండా వాళ్ళు ప్రబోధన చేస్తూ ఉంటారు అనమాట. ధర్మాలు అవన్నీ ఉపదేశిస్తూ పైగా దగ్గరుండి పుణ్యక్షేత్రాలు, ఏ పుణ్యక్షేత్రంలో ఏం చేస్తే, ఎక్కడ పితృకార్యం చేస్తే, ఎక్కడ హోమం చేస్తే వాళ్ళకి పుణ్యం పెరిగి వాళ్ళు రేపు యుద్ధంలో శత్రువుల్ని చంపడానికి బలానికి కారణమవుతుందా, అవన్నీ వాళ్ళ చేత చేయించడానికే వీళ్ళు వచ్చారు. పైగా యుధిష్ఠిరుడు బ్రాహ్మణుల పట్ల మరమ భక్తితో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా యుధిష్ఠిరుడి దగ్గర యుధిష్ఠిరుడే మా రాజు అని చెప్పేసి, ఎక్కడున్నా సరే మా రాజు యుధిష్ఠిరుడే అని చెప్పి వాళ్ళందరూ కూడా పరమ గౌరవంతో వెంట వచ్చిన వాళ్ళు.
సరే, ఈ విధంగా వీడు గంధమాదన పర్వతం మీద నివసిస్తుంటే అక్కడ సౌగంధిక పుష్పాలు కనిపించాయి. ఇవి నాకు తెచ్చిపెట్టండి అని చెప్పేసి భర్తని ఆవిడ కోరింది. నేను తెచ్చి పెడతాను, నువ్వు జాగ్రత్తగా అక్కడికి దగ్గరలోనే ఆశ్రమానికి వెళ్ళు అని చెప్పి ఆయన వెతకడం ప్రారంభించారు. గంధమాదన పర్వతంలోనే అక్కడికి కొంత దూరంలో హనుమ అక్కడ గుహలో ఉన్నారన్నమాట. వచ్చేవాడు భీమసేనుడని ఆయన చూశారు, తన తమ్ముడే. పరమ సంతోషాన్ని పొంది భీముడితో కాసేపు చూద్దామని చెప్పేసి ఆయన వృద్ధ వానరంగా మారి తన తోకను అడ్డు పెట్టారనమాట. ఎవరు నువ్వు, పక్కకు జరుగు అని చెప్పేసి ఆయన ముందర భీముడు మామూలుగా అంటే నేను వృద్ధుడిని కదపలేనయ్యా, కాస్త నా వాలాన్ని పక్కన పెట్టి నువ్వు వెళ్ళు అనేసి అన్నారు. ఇంత సరే దాందే ఉంది అని చెప్పేసి ఆయన పక్కన పెట్టాలని చూశాను, కానీ ఆ వాలం కదలలేదే. అయితే భీముడి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు తన వాలం కదల, తన బలం వల్ల కాలేదు అంటే ఇక్కడ ఉన్నవారు మహానుభావులు కాబట్టి మహానుభావులతో తను దూకుడుగా మాట్లాడడం అనేది కుదిరే పని కాదు. ఆయన గ్రహించారు, అయ్యా మీరెవరో నాకు చెప్పవలసింది, మీరు గొప్పవారులా ఉన్నారు అని చెప్పేసి అవతల వాళ్ళలో ఉండే గొప్పతనాన్ని కూడా పొగడగలగటం, వాళ్ళలో గొప్పతనాన్ని గుర్తించడం కూడా భీముడికి వచ్చు. అదే మనం ఇవాళ రేపు నేర్చుకోవాల్సింది. భీముడికి అయితే ఆయన హనుమ చెప్పారన్నమాట, నేను హనుమనయ్యా, వాయుపుత్రుడు హనుమని, రామదూతని అని చెప్పేసండి. అంటే భీముడు పరమ సంతోషంగా ఆయనకు నమస్కరించారు. మీరు నాకు అన్నయ్య అవుతారు అని చెప్పేసి వాళ్ళు చక్కగా సంభాషించుకొని ఒకసారి మీ రూపాన్ని చూడాలని ఉంది అన్నయ్య అని చెప్పేసి, ఆనాడు ఎలాగైతే మీరు ఆకారాన్ని పెంచి సముద్ర లంఘనం చేశారో ఆ రూపాన్ని ఒక్కసారి చూడాలని ఉంది అని భీముడు అడిగితే, అప్పటి రూపాన్ని ఇప్పుడు నువ్వు చూడడం నీ వల్ల కాదయ్యా అని చెప్పేసి అంటే ఎలాగైనా సరే చూపించమని ప్రార్థించారు. సరే చూపిస్తాను అని చెప్పేసి ఆయన ఒక్కసారిగా పెంచితే హనుమ తన ఆకారాన్ని పెంచితే ఆకాశంలో ఉండే రోదసీ మండలం దాకా పైన ఇంకా పైన పెరిగితే అది చూసి తట్టుకోవడం భీమసేనుడి వల్లే కాలేదు. భీముడు కూడా ఏం తక్కువ బలవంతుడు కాదు కదండి, ఎందుకంటే ఇంతమంది మహర్షులు బ్రహ్మర్షులు వచ్చి వీళ్ళకి దర్శనం ఇచ్చారు, వీళ్ళు కూడా దర్శించారు. కానీ అంతటి హనుమత్ స్వరూపాన్ని భీముడు తట్టుకోలేకపోయారు. అంటే యుగానికి ఉండే తేడా ఇదే. త్రేతాయుగంలో ఉండేటువంటి హనుమత్ స్వరూపాన్ని ద్వాపర యుగంలో ఉన్న భీముడు తట్టుకోలేకపోయారు. కాబట్టి త్రేతాయుగం ద్వాపరయుగం కాలం నాటి ధర్మాల్ని ప్రశ్నించడానికి మనం ఎంత, అది మనం ఇక్కడ ఆలోచించాల్సింది. వాళ్ళ ధర్మాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని మనం తీర్పులు చెప్పడానికి కాదు, ఇంత కష్టంలో కూడా వాళ్ళు ఓర్చుకొని ఎలా నిలబడ్డారు అనేది మనం గ్రహించాల్సినటువంటి నీతి ఇందులో. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి గల ప్రధాన ఉద్దేశం కూడా అది. అప్పుడు అన్నయ్య నేను చూడలేకపోతున్నాను, దయచేసి తగ్గించండి అని చెప్పి మీ రూపాన్ని వెనక్కి తీసుకోండి, ఉపసంహరించుకోండి అంటే అప్పుడు ఆయన కూడా మామూలు స్థితికి వచ్చారనమాట. హనుమ వచ్చి చెప్పారనమాట, నేను మీ గురించి అంతా విన్నాను, మీకు కౌరవులు చేసినటువంటి దురాగతాలన్నీ విన్నాను, నువ్వు ఒక్క మాట చెప్పు భీమా, నేను ఇప్పుడే వెళ్ళి హస్తినాపురాన్ని నేలమట్టం చేసి అందరినీ కూడా తుదముట్టిస్తాను అని చెప్పేసినారు. అప్పుడు ఈయన సంతోషించి, మీరు అలా అనడం మాకు ఎంతో నచ్చింది, కానీ అవమానం జరిగింది మా పాండుసుతుల భార్యకి, మాకు జరిగింది, మా అవమానానికి ప్రతీకారం మేము చెల్లించుకోవడమే కదా క్షత్రియ ధర్మము, అందుకు మేము చెల్లించుకుంటాము, మీరు ఆశీర్వదించండి చాలు అనేసి అంటే, మీరు ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదం మా వెంట ఉంటే చాలు, మేము ఏదైనా సాధిస్తామంటే తప్పకుండా ఉంటాము, రేపు రాబోయే యుద్ధంలో అర్జునుడి ధ్వజం మీద ఉంటాను, మీ పరాక్రమాలన్నీ చూస్తూనే ఉంటాను అని చెప్పేసి ఆయన కూడా వరం ఇచ్చారనమాట. చాలా సంతోషించారు. ఇక సౌగంధిక పుష్పాలకి వెళ్ళే దోవ చూపించారనమాట. వెళ్ళే దోవ చూపిస్తూ అన్ని వేళలా బల ప్రదర్శన సరికాదు భీమా అని చెప్పేసి ఆయన చెప్పారు. అయినా సరే అక్కడికి వెళ్ళి ఈయన క్షత్రియుడు, స్వతహాగా బలవంతుడు, అలా అని చెప్పేసి దుందుడుకు స్వభావం కాదు, క్షత్రియుడు ఏంటంటే ఈయన ఎవరిని అర్థించరు. భీమసేనుడు వెళ్ళారు. అక్కడ ఉండేటువంటి కాపలి వాళ్ళకు, నేను పాండురాజు కుమారుణ్ణి, ధర్మరాజు సోదరుణ్ణి, నేను ఇక్కడ ఈ పుష్పాల కోసం వచ్చానంటే కుబేరుడికి చెప్పవయ్యా అంటే, నేను క్షత్రియుడిని అలా యాచించను అని చెప్పేసి ఆయన తను ఉద్ధతిగాని తీసుకున్నారు. వీళ్ళు వెళ్ళి కుబేరుడికి చెప్పారు. కుబేరుడికి చెప్తే అప్పుడు వచ్చినవాడు భీముడయ్యా, ఆయన అలాగే తీసుకుంటారు, వెళ్ళనీయండి అని చెప్పేసి ఆయన ఊరుకున్నారు. ఇంతలోకి ధర్మరాజు వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి వీళ్ళు కంగారు పడ్డారు. ద్రౌపదిని అడిగితే అప్పుడు మీకు చూపించాను కదండి ఈ పూలను తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్పేసి అంటే, అక్కడి దగ్గరలోనే ఋషి ఆశ్రమంలో ఉంచి ఈయన కోసం వెళ్ళారనమాట. ఇలా దుందుడుగా చేయొచ్చా భీమా అని చెప్పేసి యుధిష్ఠిరుడు చెప్పారు.
చెప్తే అక్కడ మిగతా ద్వారపాలకులు వాళ్ళు సేవకులు చూసన్నారు, అయ్యా ఇక్కడ యక్ష రాక్షసులు తిరిగేటువంటి ప్రదేశము, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఇక్కడ కొంచెం దూరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండవలసింది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే వీళ్ళు కొంచెం దూరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళు అక్కడ ఉంటున్నారు. అక్కడికి జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాను. బ్రాహ్మణ వేషంలో వచ్చి, నేను పరశురామ శిష్యుణ్ణి, మీ దగ్గర ఉండటానికి వచ్చాను, దయచేసి నాకు ఆవాసాన్ని ఏర్పాటు చేయండి అంటే, బ్రాహ్మణుడు అర్థిస్తే కాదనకూడదు, అది క్షత్రియ అది ధర్మము. అంటే వీళ్ళు కూడా ఉంచుకున్నారు, వీళ్ళు కూడా ఆశ్రయం ఇచ్చి తప్పకుండా అని చెప్పేసి వీళ్ళు కూడా వీళ్ళ సంరక్షణలో ఉంచుకున్నారు. ఒకనాడు భీముడు వేటకు వెళ్ళిన సమయం చూసి జటాసురుడు తన నిజ రూపాన్ని ప్రకటించి ధర్మరాజుని, నకుల సహదేవుని, ద్రౌపదిని కూడా అపహరించే ప్రయత్నం చేశారు, వాళ్ళ ఆయుధాలతో సహా అపహరించే ప్రయత్నం చేస్తే వీళ్ళు, అయ్యా ఏంటిది, ఈ విధంగా చెయ్యొచ్చా అని చెప్పేసి నకులుడు అన్నాను. ఈ విధంగా మేము మీకు అన్నం పెట్టామే, ఈ విధంగా మా పట్ల ఇది చెయ్యొచ్చా, మేము మీకు చేసిన అపకారం ఏంటి అని అన్నాను. చూస్తే అర్థమైపోతుంది వచ్చినవాడు విప్రుడు కాదు, విప్రవేషంలో వచ్చిన రాక్షసుడని. కానీ ముందు ఒక మాట చెప్పాలి కదా, చెప్పారు. అయితే దానికి బదులు ఇవ్వకుండా వాళ్ళని ఇంకా ఎత్తుకెళ్ళాలని చూస్తుంటే ధర్మరాజు ఆయన అనమాట, మేము నీకు ఆశ్రయం ఇచ్చాము, నువ్వు ఈ విధంగా చేయడం తగునా అని చెప్పేసి ఆకాశ మార్గంలో తీసుకెళ్తుంటే ఈయన కేవలం ధర్మాలు మాత్రం చెప్పడమే కాదు, ఆయన తలుచుకుంటే నిగ్రహించనుగలరు. ఆ జటాసురుని పట్టుకొని ఆయన వాయువేగాన్ని గమన వేగాన్ని బాగా తగ్గించేశాడు. ఈ ధర్మరాజు పట్టుకున్నటువంటి స్థితికి ఆ రాక్షసుడు ఇంకెక్కువ పరిగెత్తలేక అతి కష్టం మీద పరిగెడుతున్నారు అనమాట. ఇంతలోకి విప్రులు వీళ్ళని ఇలా అపహరించడం చూసి వాళ్ళు భీముడికి చేరవేశారు. ఆయన ఆదరాబాద్రగా ఆయన వాయువేగంతో ఆయన వచ్చి ఇప్పటికే గమన వేగం తగ్గింది కదా, వీళ్ళని వెళ్ళి ఎదురుపడ్డా అనమాట. నకుల సహదేవులు కూడా మేము కూడా యుద్ధం చేస్తామని, వాళ్ళు వస్తే మీరు ఆగండి అని చెప్పేసి అని ఈ జటాసురుడితోటి కలపడి వాళ్ళిద్దరి మధ్య సంకుల సమరం జరిగింది. ఆ సమరంలో జటాసురుడిని భీమసేనుడు సంహరించారన్నమాట. ఇది అరణ్యవాస కాలంలో ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత అజ్ఞాతవాస కాలంలో 12 సంవత్సరాల అరణ్యవాసం కూడా వీళ్ళు దైవానుగ్రహంతో పెద్దల యొక్క ఆశీర్వాదంతో గడుపుకున్నారు. తర్వాత జరగబోయేటువంటి అజ్ఞాతవాసం గురించి మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. వెంటనే మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్కారం అండి.